జనవరి 14న ఒక వ్యక్తి లక్నో వెళ్తున్నాడు. వెళ్లే దారిలో హైదర్ గర్ వద్ద ఉన్న బారాబంకి టోల్ ప్లాజా వద్ద ఫాస్టాగ్ స్కాన్ అమౌంట్ కట్ అయింది, కానీ గేట్ అయితే ఓపెన్ కాలేదు. ఆ టోల్ అధికారి మీదే ఫాల్ట్ ఉంది, అమౌంట్ కట్టేసి వెళ్ళండి అన్నాడు. కానీ ఆ వ్యక్తి లేదు, నాకు మెసేజ్ వచ్చింది, ఫాస్టాగ్ అమౌంట్ కట్ అయింది, నేనైతే కట్టను అన్నాడు. ఇలా మాట పెరిగి ఆ టోల్ అధికారులు ముగ్గురు కలిసి ఆ వ్యక్తిని కొట్టి సారీ చెప్పు అని అయితే కొడతానే ఉంటారు. ఆ వ్యక్తి ఒక్కడే ఉండేసరికి సారీ అయితే చెప్తాడు. ఇప్పుడు స్టార్ట్ అయిన అసలు కథ. అతను ఒక లాయర్. జరిగిన విషయం అంతా అతను ఫ్రెండ్స్ కాల్ చేసి అయితే చెప్తాడు. వాళ్ళ ఫ్రెండ్స్ 100 మందికి పై కార్లు వేసుకుని ఆ టోల్ ప్లాజా వద్దకు అయితే వస్తారు. వచ్చేసరికి టోల్ అధికారులు అందరూ పారిపోతారు. సారీ చెప్పమన్నారు కదా, సారీ చెప్పడానికి మేమంతా వచ్చాం, సారీ చెప్పని చెప్పి మా లాయర్ని కొట్టాడు కదా, మేము ఇంతమంది వచ్చాం సారీ చెప్పడానికి, రండి మేము చెప్తారండి, మా వద్దకు రండి. వాళ్ళ ముగ్గురిని పోలీసులు అయితే పట్టుకొని అయితే వస్తారు. కానీ అక్కడున్న లాయర్లు అంతా కలిసి జీవితంలో వాళ్ళు బయటకు రాకుండా ఎన్ని కేసులు ఉంటే అన్ని కేసులు వాళ్ళు చేసిన దానికి అన్ని కేసులు పెట్టి అయితే వాళ్ళనైతే లోపలైతే వేస్తారు. అంతేకాకుండా టోల్ పట్టడానికి 6 crores అయితే బ్యాంక్ అయితే డిపాజిట్ చేశారు. ఆ అమౌంట్ కూడా ఫైన్ వేసేసారు. అంతేకాకుండా వీళ్ళని బయటకు తీసుకోవడానికి ఏ లాయర్ కూడా వాదించకూడదని కూడా డిసైడ్ అవుతుంది. ప్రెసెంట్ ఆ టోల్ ప్లాజా అందరికైతే ఫ్రీగా నడుస్తుంది. నెక్స్ట్ కాంట్రాక్ట్ వచ్చే వరకు అయితే అక్కడైతే టోల్స్ అయితే కట్టబడదు. చూడండి, జస్ట్ ఒక 100 rupees కోసం 6 కోట్ల ఫైన్, టోల్ క్లోజ్. ఆ ముగ్గురికి జీవితంలో బయట రానికుండా చేశారు. యూనిటీగా ఉంటే ఏదైనా చేయొచ్చు.